మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో నిన్న ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. హిందూ సాంప్రదాయపరంగా ఒక వానరుణ్ణి అంత్యక్రియలు చేసిరు నిజామాబాద్ జిల్లా వాసులు. సో సీన్లోకి వెళ్తే మనము నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక పార్క్ దగ్గర ఉన్నాము. 36 డివిజన్లో ఉన్నాం. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే ఇది అమల్వాడికి వస్తుంది. సో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. కుక్కల బెడద చాలా ఉంది అని చెప్పేసి ఇప్పటికే చాలామంది ప్రజలు చెప్పినా కూడా దీనిపైన చర్యలు తీసుకొని సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి మనకి కనిపిస్తూనే ఉంది. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇది అమల్వాడిలో 36 డివిజన్లో మనం ఉన్నాము. నిన్న మార్నింగ్ 7 o'clockకి ఒక వానరాని అంటే ఒక కోతి పైన దాదాపు 5-6 కుక్కలు దాడి చేసినాయి. దాడి చేసిన తర్వాత ఆ కోతి చాలా ఇంజురీ అయింది అని చెప్పేసి తెలుసుకున్న ఈ కాలనీ వాసులు దాన్ని రెస్క్యూ చేసే పరిస్థితి ఉంది. సో దాన్ని చాలా కాపాడాలనుకున్నారు, కానీ కాపాడలేకపోయారు. ఇక్కడ ఈ ప్లేస్లో కోతిని ఇంజురీ చేయడం జరిగింది. దాదాపు 6 కుక్కలు తనపైన దాడి చేసినాయి. దాడి చేసిన తర్వాత ఆ కోతి చాలా భయపడి ఇక్కడ మనకి ఒక ఓపెన్ ప్లాట్ అనేది ఉంది. ప్లాట్ మొత్తానికి సంబంధించి మాట్లాడుకుంటే ఇది మొత్తం గోడలుగా కట్టేసి వాళ్ళు ప్లాట్ని సేవ్ చేసుకునే సిచ్యువేషన్ ఉంది. సో ఇది నిన్న ఎఫెక్ట్ అయిన తర్వాత కోతి ఏం చేసిందంటే దీనిలో నుంచి అటు కింద పడిపోయింది అని చెప్పేసి ఈ కాలనీ వాసులు చూసిరంట. సో ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో పడ్డది అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఇది మొత్తం క్లోజే ఉంది. ఈ క్లోజ్ ఉన్న దాన్ని వాళ్ళు ఏం చేసారు అంటే దాన్ని ఎట్లన్నా సేవ్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఇది ఇక్కడ మనకి కనిపిస్తూనే ఉంది ప్లేట్. సో ఇది దీన్ని మొత్తం కూల్చేసి ఒక ప్లేట్ని తీసేసి దాంట్లో నుంచి ఆ కోతిని రెస్క్యూ చేయడం జరిగింది. సో మనము ఇక్కడ అమ్మల్వాడిలోని ఏరియాలో చూసుకుంటే దాదాపు చాలామంది యువత దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఇదే ప్లేస్లో నిన్న ఎట్లయితే జరిగిందో ఇదంతా రక్తపు మడకలు అయితే మనకు క్లియర్గా కనిపిస్తూనే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనకి ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా ప్రథమ చికిత్స అనేది చేస్తూ ఉంటారు. సో ఇందులో భాగంగానే ఇక్కడ కోతికి ప్రథమ చికిత్స చేసే టైంలో దాదాపు వాళ్ళు డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగిందంట. సో వాళ్ళు ఇక్కడికి వచ్చే టైంలో డాక్టర్ కన్నా ముందు వాళ్ళు చేసే ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు. దూదితోని బ్లీడింగ్ అవుతున్న దగ్గర తూడడము అలాంటివి చేశారు. అంతా చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాల్సిందంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వెటర్నరీ డాక్టర్స్ని అప్రోచ్ అయ్యారంట. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి అని అంటే ఇవాళ సండే యాక్చువల్లీ మాకు చాలా బిజీ, అసలు ఇవాళ విధులు నిర్వహించే పరిస్థితి ఉండదు అని చెప్పేసి చెప్పారంట. సో నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఈ అరుదైన ఘటనకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసుకుంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళ పక్క నుంచి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్స్ మనం చాలా చూస్తున్నాము. వాళ్ళ ప్రాణాలు కూడా పోతున్నట్టు చాలా నివేదికల్లో తెలినాయి. కనీసం మనకు ఏదైనా అపాయం జరిగినప్పుడు మనకు తోచినంత సహాయం వాళ్ళకి చేసినట్టయితే వాళ్ళ ప్రాణాలని కాపాడే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి సో దీన్ని మానవత్వం చాటుకున్నారు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజలు. అమల్వాడి ప్రజలు మెయిన్గా మాట్లాడుకుంటే వాళ్ళు మానవత్వానికి మారుపేరుగా నిలుస్తున్నారు. సో ఇదంతా ఎఫెక్ట్ అయిన ఏరియానే. నిన్న ఆ వానరునికి సంబంధించి మాట్లాడుకుంటే ఆ కోతి చాలా ఎఫెక్ట్ అయింది. ఇక్కడ రక్తపు మరకలు కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వెటర్నరీ డాక్టర్కి కాల్ చేసి, అంటే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తున్నట్ట. కాల్ చేస్తే వాళ్ళకి కాల్ కనెక్ట్ అయింది. కాల్ కనెక్ట్ అయిన తర్వాత అక్కడ ఎవరైతే సిబ్బంది ఉంటారో సిబ్బంది ఏమని చెప్పారంటే ఇవాళ సండే, ఇవాళ విధుల్లో మేము ఉండము, ఇవాళ అవైలబిలిటీలో మేము లేము అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. గతంలో కూడా చాలాసార్లు ఏదైతే రోడ్లపైన మూగ జంతువులకు సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ అయితే వాళ్ళ వంతు మానవత్వంలో భాగంగా వాటిని కాపాడాలి అని చెప్పేసి చాలాసార్లు ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వెటర్నరీ హాస్పిటల్కి కాల్ చేస్తే ఎప్పుడు కూడా అసలు ఒక్కసారి కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి బాధపడుతున్న సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా సీన్లోకి వెళ్తే నిన్న జరిగిన సిచ్యువేషన్ దాదాపు మార్నింగ్ 7 o'clockకి ఈ ఇన్సిడెంట్ జరిగింది. 7 తర్వాత దాదాపు ఈవినింగ్ వరకు కూడా వీళ్ళు చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. కోతిని కాపాడాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఒక ప్రైవేట్ డాక్టర్ని తీసుకొని వచ్చి దాన్ని చెక్ చేయించడం జరిగింది. తను కూడా ఏం చెప్పారంటే ఓకే, ఒక 2 రోజులు బతుకుతుందేమో అని చెప్పేసి చెప్పారు.
కానీ మీ వంతు మీరు ప్రయత్నం చేయండి అని చెప్పిన తర్వాత సో మనకి ఇది ఒక ఇల్లు కనిపిస్తుంది. అమల్వాడికి సంబంధించిన ఏరియాలో ఉన్నాము. నామదేవాడ ఏరియాలో ఉన్నాము. ఇల్లు నిన్న జరిగిన తర్వాత ఆ కోతిని తీసుకొని ఇంజూరీ అయిన తర్వాత వాళ్ళు కాటన్తో దాన్ని మొత్తం తుడవడం జరిగింది, మొత్తం క్లీన్ చేయడం జరిగింది. సో ఇది ఈ ఇంట్లో దాదాపు నిన్న మార్నింగ్ నుంచి ఇవాళ మార్నింగ్ 3 గంటల వరకు, అంటే ఎర్లీ మార్నింగ్ 3 గంటల వరకు కూడా ఆ కోతిని ఇక్కడనే ఒక టేబుల్ వేసేసి దానిపైన పడుకోబెట్టడం జరిగింది. పడుకోబెట్టి ఏదైతే మనకి శ్రీరామునికి సంబంధించిన హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేసిర్రు అని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. దాదాపు 12 గంటల పాటు ఈ పారాయణం అనేది చేసిర్రు. నామదేవాడకి సంబంధించి కావచ్చు, అమల్వాడికి సంబంధించిన కాలనీవాసులు కూడా చాలామంది వచ్చి ఇక్కడ ఇట్లా జరిగింది అన్న తర్వాత చూడడానికి వచ్చిరంట. సో కాలనీవాసులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. అంటే మానవత్వం మంటలో కలిసిపోయే రోజుల్లో ఒక వానరాన్ని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. సో ప్రజలతో మాట్లాడదాము అసలు ఏం జరిగింది అనే దానిపైన. సో మనతో చాలామంది ఉన్నారు కాలనీవాసులు, మనకి కాల్ చేయడం జరిగింది, ఇట్లా జరిగింది. ఒకవేళ నిన్న కరెక్ట్ టైంకి మనకి సర్వీస్, మనకి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, వెటర్నరీ నుంచి సహాయం అందుంటే ఆ కోతి బతుకుండేది అని చెప్పేసి కూడా మనకి చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మనతో కాలనీ పెద్దలు ఉన్నారు, ఒకసారి మాట్లాడతాము. అన్న, నిన్న జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం. నిన్న విశ్వ ప్రయత్నాలు చేసిర్రు కానీ కోతి అనేది ఇవాళ లేదు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, ఈ అన్నీ మొత్తం వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళది నిర్లక్ష్యం అన్న ఇది. ఎందుకంటే మేము చాలా దగ్గర మాకు ఫోన్లు వస్తే ఆవుల గురించి, ఏమైనా రోడ్ మీద కుక్కలు కానీ ఏమైనా డ్యామేజ్ అయితే, వాళ్ళకి యాక్సిడెంట్ అయితే ఫోన్లు చేస్తారు. మేము చాలాసారి వెటర్నరీ వాళ్ళకు అది ఎమర్జెన్సీ కాల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే మా సర్వీస్ 3 గంటల వరకే ఉంటుంది, ఇప్పుడు మా బండి అవైలబుల్ లేదు అట్లా చెప్పి చాలాసార్లు వాళ్ళు సర్వీస్ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు సర్వీస్ ఇవ్వలేకపోతే మేము ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాం, కానీ మాకు అంతా తెలియలేక ఆ ఆవులు కానీ కుక్కలు కానీ చనిపోతున్నది. నిన్న కూడా ఇక్కడ ఒక 3 కుక్కలు ఒక కోతి మీద అటాక్ చేస్తే మేము వెటర్నరీ ఎమర్జెన్సీ అది టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసినాం. సార్ మా సండే రోజు మా సర్వీస్ ఉండదు అని వాళ్ళు రాలే. దాని తర్వాత మేము ప్రైవేట్ హాస్పిటల్లకు ఫోన్ చేస్తే కూడా వాళ్ళు అరే పైసలు వస్తుందో రాదో అని వాళ్ళు భయంతో ప్రైవేట్ డాక్టర్స్ కూడా రావడానికి భయపడుతున్నారు. అయితే మా బాలయ్య సార్కి ఫోన్ చేస్తే అరే నేను వస్తా, మేము చెప్పినాం మీ ఫీజు ఏముంటుంది సార్, మేము మీకు పే చేస్తామంటే వాళ్ళు వచ్చి ఆ కోతిని 2 ఇంజెక్షన్లు ఇచ్చి 3 రోజుల వరకు చూడాలా, బ్రతితే సరే, లేకుండా అది కష్టమే. చాలా డ్యామేజ్ అయింది నెత్తిలో కూడా, 34 బైట్స్ అయింది అన్న. మా అక్క లేకపోతే అక్క టైంకి చూసి వాళ్ళను కట్టేతోని అది కొంచెం నీళ్ళు జల్లి కుక్కల్ని కొట్టకపోతే అప్పుడే చచ్చిపోతుండే. అట్లా అయిపోయింది. ఈ కుక్కల్ని కూడా చాలా సారి మున్సిపాలిటీని కూడా మనం కంప్లైంట్ చేస్తే పట్టించుకుంటా లేరు వాళ్ళు. సో వీధి కుక్కల కాటుకి చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతూనే ఉన్నారు. చాలా దారుణంగా అవి దాడి చేయడం జరుగుతూ ఉంది. సో దీని పట్ల మున్సిపల్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది మున్సిపల్ వాళ్ళు అసలు పట్టించుకుంటూనే లేరు. చాలాసారి కంప్లైంట్ చేస్తే ఈ గల్లీ నుంచి పట్టుకుంటున్నారు, వేరే గల్లీలో తీసుకుపోయి వదిలేస్తున్నారు. అది కూడా మనం చాలా ఒత్తిడి చేస్తేనే అవి అన్నీ అవుతుంది. వస్తున్నారు అన్న మేమేం చేయాలా, కరుస్తే మేమేం చేయాలా, మా దగ్గర అది ఇంజెక్షన్స్ లేవు, అది మీరు కమిషనర్కి కంప్లైంట్ చేయండి, చాలా రకంగా బహానా చెప్తున్నారు వాళ్ళు, కానీ వచ్చి రెస్పాండ్ అయితే లేరు. ఇక్కడ నుంచి చాలా మనం కొంచెం ఒత్తిడితో కొంచెం గట్టిగా మాట్లాడితే ఈ గల్లీ నుంచి పడుతున్నారు, వేరే గల్లీలో వదిలేస్తున్నారు. ఆ కుక్కలు తిరిగి రిటర్న్ ఈ గల్లీలోనే రిటర్న్ వచ్చేస్తున్నది. సో మనతో మరికొందరు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. అన్న, మీరు అంతర్క్రియలో భాగంగా ప్రతి దాంట్లో కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే ఈ కోతే కాకుండా మూగ జంతువులు ఇట్లా ఎఫెక్ట్ అవుతే మీరు ఈ హిందూ సాంప్రదాయంలో చేయడం అనేది అసలు ఎట్లా అనుకున్నారు? అంటే ఎవరు చెప్పడం జరిగింది? వాళ్ళ అనుసారంలో ఎట్లా నడుస్తున్నారు మీరు? అంటే అన్నిటికీ మనం చేయాల్సింది ధర్మం కోసమే చేస్తాం. ఏదైనా ఎట్లా అయింది ఏం చేయాలంటే మనకు కొంచెం బాణభావంతో ఉన్నది, మనం కష్టపడి చేస్తాం. ఏంటంటే దానికి ట్రీట్మెంట్ కానీ దానికి ఏదైనా వేసినాం అనుకోండి అది బతుకుతామని మనం చేస్తాం కానీ అది బతుకుతలేదు. ఇంకా అందరికీ మనం చెప్తున్నాం, ఓళ్ళు పట్టించుకుంటలేరు. ఇప్పుడు చచ్చిపోతే కూడా మనిషికి ఎట్లా చేస్తాం అట్లానే సాగు చేస్తాం. మేము అన్నిటికీ మేమే ముంగట రావాలంటే కాదు. ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఒక హాస్పిటల్ కానీ అందులో 24 గంటల మాకు సర్వీస్ ఇస్తే ఎక్కడ కూడా ఏం జరగదు. ఒకటి ఇప్పుడు చిన్న పాపకు కూడా కుక్కలు పోయి చంపేస్తారు. ఏం చేస్తుంది గవర్నమెంట్? ఏం చేస్తలేదు.
ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు, వస్తారు చూస్తారు, మేము పడుతున్నాం కదా అంటారు, ఉరికిపోతుంది, దొరుకుతుంది. ఎందుకు దొరకది? మనం పట్టుకుంటే అన్నీ దొరుకుతుంది. ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒకటి హాస్పిటల్ మనకు కూడా ఇట్స పెడితే మంచిగా ఉంటుంది అని డాక్టర్కి ఆడు. మనతో మరికొందరు మహిళలు ఉన్నారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం చేయించారు అని చెప్పేసి కూడా మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. అమ్మ, మీరు లైవ్లో ఉన్నారు. నిన్న మీ గల్లీలో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఒక మానవత్వం మంటలో కలిసిపోయే రోజుల్లో ఒక మూగ జంతువుని మీరు కాపాడాలని అనుకున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది అమ్మ? నేనే కాపాడిన. అసలు వెనుక సైడు రేకు నుంచి దుంకి వచ్చింది, ఇట్లా పిల్లిలాగా పట్టుకొచ్చినాయి 3 కుక్కలు. నేనే కాపాడిన. దానికి కట్టెతోని మన బకెట్లతోని నీళ్ళు పోసి అన్నీ పోసి నేనే ఒక్కదాన్నే కాపాడిన. ఎవరు లేరు అక్కడ. ఇప్పుడు చేసిందంతా నేనే. ఈ అంతా ట్రీట్మెంట్ చేసినాము, అంతా చేసినాము, ఇక్కడ ఉంచేసినాము, డాక్టర్ని పిలిచినాము, మా అబ్బాయి, ఈ సారు, ఆ సారు, ఈ అన్న అందరూ చేసి ఇక ఇక్కడ తెల్లం దాకా ఉంచేసినాము, అన్నీ చేసినాము. ఇక కుక్కలు మాత్రం 3 కుక్కలు గుంజుకొచ్చి తినేస్తున్నాయి దాన్ని. అయితే పట్టి గుంజేసి కొట్టేసిన నేను. ఎర్లీ మార్నింగ్ 3 గంటల సమయంలో క్రిటికల్గా అవుతుంది, అంటే శ్వాస తీసుకోలేకపోతుంది అనే టైంలో వీళ్ళు చూసిరంట. చూసిన తర్వాత తులసి నీళ్ళు పోస్తూ ఉంటారు. ఎవరికైనా ఒక మనిషి చావు బతుకుల్లో ఉన్నప్పుడు, ఆఖరి శ్వాసలో ఉన్నప్పుడు తులసి నీళ్ళు అనేది ఖచ్చితంగా పోస్తూనే ఉంటాం. సో హిందూ సాంప్రదాయం ప్రకారం ఇవన్నీ చేసిరు ఇక్కడ మహిళలు. అమ్మ, आप 3 o'clock टाइम में वानर को ऐसे करे सेवा, कैसे लगा अम्मा? बहुत अच्छा लगा, बहुत। लेकिन उसका दर्द नहीं ले सके, बहुत प्रॉब्लम हुआ। लेकिन 3 बजे उन्होंने प्राण छोड़ा तो उसको कंटिन्यू 5 o'clock से शाम को 5 बजे से हनुमान चालीसा का पाठ कंटिन्यू चालू था। प्राण छोड़ा उन्होंने तो हनुमान चालीसा करे, 15 भगवत गीता का 15 अध्याय बोले, भागवत का पाठ करे, तुलसी का पत्ता दिए और गंगाजल दिए और उसको शांत से विदाई करे बस। लेकिन वो बेजुबानों का तकलीफ नहीं ले सकते। वो थोड़ा गवर्नमेंट के लिए, डॉक्टर के लिए कुछ करना जरूरी है, इमरजेंसी के लिए। कल रात हम कितना घूमे डॉक्टर के लिए सर, कोई संडे है नहीं मिलता, ये बेजुबान कहाँ जाते? एक वो प्रॉब्लम निज़ामाबाद का बहुत बड़ा है डॉक्टरों के लिए। నిజామాబాద్ జిల్లాకి సంబంధించి మాట్లాడుకుంటే నిజామాబాద్ జిల్లా చాలా పెద్ద జిల్లా. అదేవిధంగా ట్రీట్మెంట్ పరంగా కూడా ఏదైతే జీజీహెచ్ కావచ్చు, అదేవిధంగా జంతువులకు సంబంధించి వెటర్నరీ హాస్పిటల్ కావచ్చు, చాలా పెద్దవి ఉన్నాయి. సో ఇదంతా ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నా కూడా సండేస్ అనేది అవైలబిలిటీ ఉండట్లేదు స్టాఫ్ అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో డాక్టర్ ఆదుకోకపోతే ఇంకెప్పుడు ఆదుకుంటారు అనేది వాళ్ళు క్లియర్గా సవాల్ విసురుతున్న పరిస్థితి ఉన్నది. 100% నిజామాబాద్ జిల్లా కలెక్టర్ దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలా, ఇట్లాంటి ఇన్సిడెంట్లపైన మళ్ళీ ఇట్లాంటి రిపీట్ కాకుండా చూడాలని చెప్పి చెప్తున్నారు. సో ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. సో మనము లోపలికి వెళ్దాము. ఇక్కడనే నియర్ బై ఈ ఏరియాలోనే వానరుని ఏదైతే హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసిన పరిస్థితి ఉంది. సో లోపలికి వెళ్దాము. ఇది ఇక్కడ లోకల్లో ఉన్న హమ్మల్వాడి, నామదేవాడికి సంబంధించిన పార్క్ ఇది. ఈ పార్క్లోనే కోతులు, అంటే దాదాపు ఈ కోతుల గురించి మాట్లాడుకుంటే ఈ ఏరియాలో ఒక 3 కోతులు మాత్రమే ఉండేవి అని చెప్పేసి మనకి స్థానికులు చెప్పారు. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే దాదాపు ఈ కోతితో పాటు ఇంకా 2 కోతులు ఉండేవి. ఇక్కడ ఏమనకపోతుండే అంటే నార్మల్లీ వాళ్ళు ఫుడ్ పెడుతుండేనంట. హిందూ కల్చర్లో చాలా మంచిగా పూజిస్తుంటారు. ఆవులు కావచ్చు, మూగ జంతువులు ఏవైనా, కోతులైనా మనము దైవారాధనగా చూస్తూనే ఉంటారు, సేవలు చేస్తూనే ఉంటారు. సో ఇందులో భాగంగానే నిన్న ఎఫెక్ట్ అయిన తర్వాత ఆ కోతి పైన దాదాపు 6 కుక్కలు దాడి చేసిన తర్వాత ఆ 2 కోతులు ఏవైతే మిగతా 2 కోతులు అంటే ఫ్రెండ్స్గా ఉండేవి అంటే అవి 3 తిరుగుతుండేనంట. సో అది దానికి ఎఫెక్ట్ అయిన తర్వాత ఆ వేరే కుక్కలు వాటిని గెరిమేసినాయి అంట, చెదిరిపోయినాయి. ఆ 2 కూడా కనిపించట్లేదు. ఆ దాడి చేసిన టైంలో అవి బెదిరిపోయి ఆ 2 కోతులు కూడా ఇప్పుడు కనిపించట్లేదు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి చాలామంది ఈ ఏరియాలో ఉన్న ప్రజలైతే చాలా బాధలో ఉన్నామని చెప్తున్నారు. రాత్రి దాదాపు 12 గంటలు అంటే మార్నింగ్ నుంచి అది బతుకుతుంది, డాక్టర్స్కి పిలిపించి దానికి సేవలు అందిస్తే, అంటే కొంచెం చికిత్స అందిస్తే అది బతుకుతుంది అనేది వాళ్ళు అనుకున్నారు. కానీ ఫైనలీ తనువు చాలించి చనిపోయిందని చెప్పడం జరిగింది. సో ఇది నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే ఒక పార్క్ ఇది. ఈ పార్క్లోనే తనకు గుర్తుగా అంటే దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా
ఈ కోతుల్ని మేము చూస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ కోతులకు సంబంధించి మాట్లాడుకుంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధగా అనిపిస్తుందని చెప్పారు. సో ఇది నిన్న జరిగిన సిచ్యువేషన్. ఇక్కడ పూడ్చిపెట్టిన పరిస్థితి ఉంది కోతిని. సో ఫైనలీ మనము ఒకటే చెప్పాలనుకుంటున్నాము, నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలా. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో తరచుగా జరుగుతున్నాయి. రోడ్లపైన గోమాతలు కావచ్చు, ఆవులు, ప్రతిదీ మూగ జంతువు ఎఫెక్ట్ అయితే వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేస్తున్నారు. స్టాఫ్కి కాల్ చేసినప్పుడు అవైలబిలిటీగా ఉండకపోవడం వల్లనే చాలా మూగ జంతువులు చనిపోతున్నాయి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నది. సో ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.